విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంతకు మించి అన్న రీతిలో సమస్యలు సైతం ఉన్నాయి. ఇక్కడి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు వరుసగా 4 సార్లు గెలవడం విశేషం. కానీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. తూర్పు నియోజకవర్గంలో గల 15 వార్డుల పరిధిలో 4 లక్షల జనాభా ఉంది. ఒకవైపు కొండలు, మరోవైపు సముద్రం ఉండడంతో నియోజకవర్గం ఎంతో అందంగా ఉంటుంది. కానీ ఆశించిన రీతిలో ఇప్పటికే ఇక్కడ టూరిజం మాత్రం అభివృద్ధి చెందడం లేదనే చెప్పాలి. ఇక్కడ ఆర్కే బీచ్ తప్ప లాసన్స్ బే కాలనీ, ఎంవీపీ కాలనీ, పెదజాలరపేట బీచ్లు మురుగునీటితో జుగుప్స కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. హనుమంతవాక జంక్షన్ లో మూతపడిన కబేలాను మినీ కబేలాగా అభివృద్ధి చేయాలని స్థానిక మాంసం వ్యాపారులు కోరుతున్నారు. తోటగరువు వద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకి ప్రభుత్వం భూమి కేటాయిస్తే టీడీపీ మాజీ కార్పొరేటర్ ఓమ్మి సన్యాసరావు వ్యతిరేకించడం ఎమ్మెల్యేకి మైనస్ అయిందని అప్పట్లో టాక్ వినిపించింది. ఎంవీపీ కాలనీ లుంబినీ పార్క్ సమీపంలో 2001లో ఏర్పాటు చేసిన సుయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మురుగునీటి శుద్ధి సక్రమంగా జరగడం లేదని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మిషన్లను ఆధునీకరణ చేయకపోవడంతో మురుగునీటిని యథావిధిగా సముద్రంలోకి వదులుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఉదయం పూట వాకింగ్ కి వచ్చేవారు కూడా ఇక్కడ దుర్వాసన భరించలేకపోతున్నారు. ప్లాంట్ ఎదురుగా ఉన్న ఫిషర్మెన్ కాలనీలో పారిశుద్ధ్యం ఘోరంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు మండిపడుతున్నారు. పెదజాలరపేట మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. నియోజకవర్గంలో తహసీల్దార్ ఆఫీస్ లేకపోవడంతో సీతమ్మ ధరలోని తహసీల్దార్ ఆఫీస్ కు వెళ్లాల్సి వస్తుందని ప్రజలు, విద్యార్థులు వాపోతున్నారు. జీవీఎంసీ 15వ వార్డులో గల కొత్త వెంకోజీపాలెం కొండ ప్రాంతంలో ఎందరో పేద ప్రజలు జీవిస్తున్నారు. ఈ స్థలాలు సింహాచలం దేవస్థానంకి చెందినవి. ఈ ప్రాంతం జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న కారణంగా క్రమబద్ధీకరణ రుసుం ఎక్కువగా నిర్ణయించడంతో ప్రజలు ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని ఎంవీపీ కాలనీలో ఆర్టీసీ బస్ స్టేషన్ ఉన్నా సరే తగినన్ని బస్సులు మాత్రం లేవు. ఇక్కడ 14 900కే 540 రూట్ బస్సులు తక్కువ సంఖ్యలోనే తిరుగుతున్నాయి. ఈ కారణంగా విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రయాణికుల కోసం బస్ షెల్టర్లు కూడా లేకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు స్పందించి నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు. నమస్తే అండి, నా పేరు పేర్ల భాస్కరరావు అండి. తూర్పు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నానండి. మన తూర్పు నియోజకవర్గంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్, ఎంఆర్ఓ సర్టిఫికేట్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్తున్నారు, కానీ వాళ్ళు టైం లిమిట్ పెట్టడం వల్ల వాళ్ళకు త్వరగా సర్టిఫికేట్లు అందజేయలేకపోతున్నారు. అలాగే ఎవరికైనా విద్యార్థులకు కానీ సర్టిఫికేట్లు అత్యవసరమైనట్లయితే అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ మన విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలకి 4 ఎంఆర్ఓలు ఉండాలి, కానీ 3 ఎంఆర్ఓ ఆఫీసులు మాత్రమే ఉన్నాయి. మన ఈస్ట్కేమో నార్త్ది అటాచ్ చేయడం వల్ల అది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఈస్ట్కి సంబంధించిన ఎంఆర్ఓ ఆఫీసుకి పర్మనెంట్గా అలర్ట్ చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని, అలాగే అట్ ది సేమ్ టైం మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పర్పస్ మీద తూర్పు నియోజకవర్గంలో మధ్యలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు జీవీఎంసీ తవ్వేసి వదిలేస్తున్నారు, దాని మీద మట్టి కప్పేస్తున్నారు. ఒక 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి కప్పడం కానీ, ప్లాస్టింగ్ చేయడం కానీ, లేదంటే రోడ్లు వేయడం కానీ మర్చిపోతున్నారు. వాళ్ళు పనిచేసి వెళ్ళిపోవడం వల్ల చాలా మంది ముసలి వాళ్ళు రాత్రులు నడిచేటప్పుడు లైటింగ్ లేనప్పుడు ఆ మట్టిని తన్నుకొని పడిపోయి అనేక ప్రమాదాలకి కారకులు అవుతున్నారు.